వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరియు కొండా సురేఖ. సత్తుపల్లిలోని జలగం వెంగళరావు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వన మహోత్సవంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు. ఈ సందర్భంగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మనిషి మనుగడకు పచ్చదనం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఆరోగ్యంగా పూర్వం 100 ఏళ్లు బ్రతికారంటే దానికి చెట్లే కారణమన్నారు. మొక్క నుండి చెట్టు వరకు మనిషికి ఎంతో అవసరమైనదని తెలిపారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా, సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు పెంచాలన్నారు. ఇండ్లు, అభివృద్ధి పనులకు పెద్ద పెద్ద వృక్షాలు తొలగిస్తున్నామని, చల్లని నీడనిచ్చే చెట్లు కనుమరుగు అవుతున్నాయని అన్నారు. 1959లో కేంద్ర మంత్రి కేఎం మున్షి వన మహోత్సవానికి నాంది పలికారని, ఇప్పుడు మనకు వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం పెట్టుకొని ప్రతి జిల్లాకు 1 లక్షం పెట్టినట్లు ఆమె తెలిపారు. వేదిక ముందు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఉన్నారు, చిన్నారి బాలబాలికలు, పుర ప్రముఖులు, చాలా మంది పెద్దలు వచ్చారు. ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు, అభినందనలు. చాలా సంతోషం. ఈరోజు ఆశా ఫౌండేషన్ పేరుతో పదవి ఉన్నా లేకపోయినా ప్రజలలో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మొదటి నుంచి దయానంద రాఘమయ్య గారు గడిచిన 20 సంవత్సరాల నుంచి ఈ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు అనేకమైన చేశారు. వారి పాప మన మధ్య లేకపోయినా ఆ పాప స్మృతులు గుర్తు తెచ్చుకొని ఒక మంచి కార్యక్రమాన్ని వారు శాసనసభ్యులు అయిన తర్వాత ఈనాడు ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని వేలాది మందిగా చిన్నారి బాలబాలికలకు కూడా అవేర్నెస్ తెచ్చే విధంగా, పుర ప్రముఖులకు అవగాహన కలిగే విధంగా, మీడియా మిత్రులు మంచిగా దీన్ని పబ్లిసిటీ చేసే విధంగా మంచి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా ముందుగా ప్రభుత్వంలో వారు ఉన్న ప్రభుత్వ పక్షాన మంత్రిగా, అటవీ శాఖ మంత్రిగా మా అందరి తరఫున వారి కుటుంబానికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అడవుల గురించి, పచ్చదనాన్ని గురించి, పరిశుభ్రత గురించి చాలా వివరంగా మనిషి మనుగడ కలగాలి, ఉండాలి అంటే ఈ పచ్చదనానికి ఉన్న ప్రాధాన్యత ఎంత, ఈ చెట్లను పెంచడం వల్ల వచ్చే లాభం ఏంటి, మనం ఆరోగ్యంగా వెనక పెద్దోళ్ళు 100 ఏళ్లు బ్రతికారు అంటే దానికి కారణం ఈ చెట్లే అనేది ఇంతకు ముందు పెద్దలు చాలా స్పష్టంగా వివరించారు. ఇది నిజం కూడా. ఇందాక కవి గారు, జయరాజు గారు చెప్పినట్లు చాలా అద్భుతంగా ఈ వృక్షం యొక్క ప్రాధాన్యత, ఈ చెట్టు యొక్క ప్రాధాన్యత మొక్కైన దగ్గర నుంచి నిత్యము మనిషి లేచిన ఉదయం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు, చివరికి మనము చనిపోయిన తర్వాత కూడా ఈ వృక్షం యొక్క ఈ కట్టెలతో ఆ ప్రాధాన్యత, ఈ మనిషికి ఉన్న అవసరాన్ని చాలా స్పష్టంగా ఒక కవిత రూపంలో జయరాజు గారు వివరించారు. నిజం కూడా అది. ఒక్క నిమిషం మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఈ పచ్చదనం యొక్క గొప్పతనం, మనం ఎన్ని టెన్షన్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఒక పచ్చగా ఉన్న చెట్ల మధ్యలోకి మనం పోతే మనకి తెలియకుండానే మనలో ఒక ప్రశాంతత, మనం ఆలోచించుకునే జ్ఞానాన్ని ఆ పచ్చదనం మనకి ఇస్తుంది. చెట్లే కదా ఏముంది అని అనుకుంటే కాదు. చెట్టును పెంచడం చాలా కష్టం, చెట్టును నరకటం చాలా ఈజీ. పెంచాలంటే చాలా శ్రమించాలి, చెమటను కార్చాలి. నరకాలి అంటే 1 నిమిషం చాలు. మరి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకు, మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా, మరి అదేవిధంగా ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, పత్రికా సోదరులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొన్న వరంగల్లో మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు
అక్కడే వన మహోత్సవ కార్యక్రమం యొక్క ఎంబ్లంను ఓపెన్ చేయడమే కాకుండా అక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మరి ప్రతి సంవత్సరం 10 సంవత్సరాలుగా ఆశా ఫౌండేషన్ తరఫున ఇక్కడ రాగమయ్యి దంపతులు ఇద్దరు కూడా మరి 10 సంవత్సరాల నుంచి మొక్కలు నాటుతూ మరి అందరినీ కూడా ప్రోత్సహిస్తూ వాటి ప్రాముఖ్యత తెలుపుతూ మరి ఈసారి కూడా అధికారికంగా చేయించడం నిజంగా వారిని అభినందిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేపట్టినందుకు ఇందులో మరి పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తా ఉన్నాను. మరి రాఘవయ్య చాలా వివరంగా మన మొక్కల ప్రాధాన్యత ఏంటి, ఎందుకు పెంచాలి, మరి ఈరోజు మనం ఎందుకు నష్టపోతా ఉన్నాం అనేటువంటి మాటలు వారు చాలా వివరంగా చెప్పారు. మరి డాక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా చాలా వివరంగా వాళ్ళ లక్ష్యం ఒక్కటే, మనం మొక్కలు పెంచాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మన సమాజం ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి మాట నిజమైన మాట. ఎందుకంటే మరి పూర్వకాలంలో ఎక్కడ పోయినా కూడా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి. మనం సెలవులలో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మేము డే అంతా ఇంట్లో ఉండేవాళ్ళం కాదు. పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు కిందనే మంచాలు వేసుకొని అక్కడే ఆటలాడుకుంటూ గడిపేవాళ్ళం. అటువంటి చల్లని నీడనిచ్చేటువంటి చెట్లు ఈరోజు మనకి ఎక్కడా కూడా కనపడడం లేదు. మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడమనో లేకపోతే రోడ్డు వెడల్పు చేయడమనో ఏదో ఒక పేరుతోటి ఈరోజు మొక్కలను మనం పెద్ద పెద్ద వృక్షాలను ఈరోజు తీసేస్తా ఉన్నాం. కానీ మళ్ళా అంత సమాంతరంగా పెరిగేటువంటి వృక్షాలను పెంచడం అంటే అది మామూలు విషయం కాదు. కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటే కానీ అంత పెద్ద వృక్షం తయారవ్వదు. కాబట్టి మనం ఇప్పుడు ముందు తరాలకు, భవిష్యత్తు ముందు తరాలకు మనం మంచి చేయాలంటే మనం ఇప్పటి నుంచే మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేయాలి. మీ అందరికీ కూడా ఒక కథ తెలిసే ఉంటుంది. అశోక చక్రవర్తి అనే రాజు మారువేషంలో గుర్రం మీద రోడ్డు మీద వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే ఒక పండు ముసలాడు ఇవాళ రేపు చనిపోయేటట్టు ఉంటాడు. ఆయన చెట్టు పక్కన ఒక్కడే గోతులు దొక్కుకుంటూ చెట్టు పెట్టుకుంటాడు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.